శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో ఈరోజు పంచాంగ వివరాల గురించి తెలుసుకుందాం. 2026 ఏప్రిల్ 20 సోమవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం తదియ తిథి. ఈ రోజు సూర్యోదయం ఉదయం 5 గంటల 46 నిమిషాలకు ఉంది. సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 12 నిమిషాలకు ఉంది. ఈ రోజు తదియ తిథి కృతిక నక్షత్రం ఉందండి. తదియ తిథి ఉదయం 11 గంటల 7 నిమిషాల వరకు ఉంది. తదుపరి చవితి తిథి వస్తుంది. కృతిక నక్షత్రం ఉదయం 8 గంటల 2 నిమిషాల వరకు ఉంది. తదుపరి రోహిణి నక్షత్రం వస్తుంది. యోగం సౌభాగ్య రాత్రి 7 గంటల 57 నిమిషాల వరకు ఉంది. తదుపరి శోభన కరణం గరజి మధ్యాహ్నం 11 గంటల 5 నిమిషాల వరకు ఉంది. తదుపరి వనిజ రాత్రి 9 గంటల 53 నిమిషాల వరకు ఉంది. తదుపరి భద్ర బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 23 నిమిషాల నుండి 5 గంటల 11 నిమిషాల వరకు ఉంది. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 50 నిమిషాల నుండి 12 గంటల 39 నిమిషాల వరకు ఉంది. అమృతకాలం ఉదయం 5 గంటల 46 నిమిషాల నుండి 7 గంటల 16 నిమిషాల వరకు ఉంది. తిరిగి తదుపరి పునరామృతం తెల్లవారుజామున 3 గంటల 21 నిమిషాల నుండి 4 గంటల 51 నిమిషాల వరకు ఉంది. శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు ఉంది. వర్జ్యం రాత్రి 10 గంటల 55 నిమిషాల నుండి 12 గంటల 25 నిమిషాల వరకు ఉంది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 28 నిమిషాల నుండి 1 గంట 15 నిమిషాల వరకు ఉంది. తిరిగి తదుపరి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2 గంటల 54 నిమిషాల నుండి 3 గంటల 43 నిమిషాల వరకు ఉంది. రాహుకాలం ఉదయం 7 గంటల 30 నిమిషాల నుండి 9 గంటల వరకు. యమగండం ఉదయం 10 గంటల 30 నిమిషాల నుండి 12 గంటల వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1 గంట 48 నిమిషాల నుండి 3 గంటల 22 నిమిషాల వరకు ఉంది. ఈ రోజు విశేషతలు వచ్చేసి ఈ రోజు అక్షయ తృతీయ పండుగ, పరశురామ జయంతి, సింహాచలంలో చందనోత్సవం, బసవేశ్వర జయంతి అయితే ఉన్నాయి. ఇంక ఈ రోజు మంచి రోజా కాదా అని అంటే ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు అన్ని శుభకార్యాలు కూడా నిర్వహించుకోవచ్చు. ఇది ఈ రోజు పంచాంగ వివరాలు అయితే. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.